హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న అన్స్క్రిప్ట్ మేనేజర్ గురించి చూసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది కమెంట్స్ రూపంలో అడుగుతున్నారు. అన్న ఇది ఓపెన్ కావట్లేదు, అన్న ఇది రావట్లేదు అని. ఎంతది ప్రాబ్లం అని ఇప్పుడు ఈరోజు చూద్దాం. ఇక వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం ముందుగా చూడండి అన్స్క్రిప్ట్ మేనేజర్ని ఓపెన్ చేసుకుందాం. మొదటగా మన అన్స్క్రిప్ట్ మేనేజర్ను సిస్టంలో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అన్స్క్రిప్ట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ మెనూలోకి రండి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి రండి, అన్స్క్రిప్ట్ మేనేజర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ అన్స్క్రిప్ట్ మేనేజర్ ఉంది కదా, దీనిపైన రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అనండి, ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ అన్స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం చూసుకోవాల్సిన సెకండ్ థింగ్ ఏంటి అంటే అన్స్క్రిప్ట్ మేనేజర్లో లాంగ్వేజ్ ఏముంది, కీబోర్డ్ ఏముంది. మనం తెలుగు టైపింగ్ చేయాలనుకుంటే లాంగ్వేజ్ తెలుగు ఉండాలి, కీబోర్డ్ వచ్చి యాపిల్ కీబోర్డ్ అనేది ఉండాలి. ఓకే, ఒకవేళ వేరే లాంగ్వేజ్ కనుక ఉందనుకోండి నెక్స్ట్ కానీ ప్రీవియస్ కానీ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేంజ్ అయింది కదా, కన్నడలోకి ఫొనెటిక్ కీబోర్డ్లోకి చేంజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసాను. నేను ఇక్కడ చూడండి నెక్స్ట్ లాంగ్వేజ్ చేంజ్ అయ్యేంత వరకు మళ్ళీ మీరు క్లిక్ చేయకండి. ఎందుకు అంటే అన్స్క్రిప్ట్ మేనేజర్ స్లోగా రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఆప్షన్ చేంజ్ అయ్యేంత వరకు మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయకండి. ఒకవేళ అలాగే నెక్స్ట్ 4 టైమ్స్ క్లిక్ చేశారు అనుకోండి అది మనకు రీచబుల్ కాకుండా అది ఫటాఫట్ చేంజ్ కాదు కాబట్టి స్లోగా చేంజ్ అవుతుంది. కాబట్టి మనకు ఇదేంటి మనం క్లిక్ చేయకముందే పోతుంది అని అనుకుంటాం, చేంజ్ అవుతుంది అనుకుంటాం. అది క్లిక్ చేయకముందు చేంజ్ కాదు. మనం 2 టైమ్స్ క్లిక్ చేసాం కాబట్టి 2 టైమ్స్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యేంత అది స్లోగా చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఇంకో 2 టైమ్స్ క్లిక్ చేస్తే అంటే 4 టైమ్స్ దాకా చేంజ్ కావాల్సి వస్తుంది. ఓకే, అలా కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ అయ్యేంత వరకు మీరు ఇంకొక ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ అని మళ్ళీ క్లిక్ చేస్తాను. హిందీ వచ్చింది, ఇలా హిందీ చేంజ్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు నేను ప్రీవియస్కి వెళ్తున్నాను. ఓకే, చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఓకే అయింది. నేను ప్రీవియస్ క్లిక్ చేసాను. ఇప్పుడు మలయాళంలోకి వెళ్ళింది, చూశారు కదా. ఇప్పుడు నేను మలయాళం లాంగ్వేజ్లో ఉన్నాను, రైట్. నేను ఇప్పుడు చూడండి ఇలా నాట్ రెస్పాండింగ్తో ఇలా ఓకే అవుతుంది. మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళాను, చూడండి ఇప్పుడు కన్నడకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇలాగే నాట్ రెస్పాండింగ్ అనే ఫార్మాట్ ఓకే అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ అగైన్ ప్రీవియస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి ప్రీవియస్ అని క్లిక్ చేసాను, చూసారా తెలుగుకి వచ్చింది. ఇలా లాంగ్వేజ్ చేంజ్ చేసుకో. అలా కీబోర్డ్ కూడా మనకు చేంజ్ కావాలి, నెక్స్ట్ ప్రీవియస్ ఆప్షన్ ఓకే వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు 2 లాంగ్వేజ్ కీబోర్డు సెట్ చేశాను. లాంగ్వేజ్ తెలుగులో, కీబోర్డ్ యాపిల్లో పెట్టుకొని ఓకే అనాలి. ఓకేనా, ఇలా ఓకే అన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ మెనూలో ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్డ్ ఓపెన్ చేస్తున్నాం. వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఫాంట్ స్టైల్ తెలుగు నేమ్స్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ నేను ఇక్కడ తెలుగు నేమ్ లేకుండా కలిబ్రి పెట్టాను, చూడండి ఫాంట్ సైజ్ వచ్చి 24లో పెట్టాను. నేను ఇప్పుడు క్యూ అంటే ఆ రావాలి, చూడండి ఏమొచ్చింది, ఎన్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి అన్స్క్రిప్ట్ మేనేజర్ ఫార్మాట్ ఓకే ఉంది, రైట్. ఇక్కడ చూడండి లెటర్స్ చేంజ్ అవుతున్నాయి, చూసారా. 6 కొడితే నాకు ఏం కావాలి, కామా అనేది అబ్స్ట్రాక్ట్ ఫార్మాట్ వచ్చింది. నేను ఓ కొడితే నాకు ఎట్ రేట్ వచ్చింది. పీ కొడితే ఏమొచ్చింది, క్లోజ్ బ్రాకెట్ వచ్చింది. చూసారు కదా, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఫార్మాట్ అనేది రాదు. అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇవి తీసేస్తున్నాను, డిలీట్ చేసి. నేను ఇప్పుడు తెలుగు నేమ్స్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇందులో భీమి పైకి వెళ్ళి బ్రహ్మ అనే ఆప్షన్ తీసుకున్నాను. బ్రహ్మ స్క్రిప్ట్ ఉంటుంది, బ్రహ్మ ఉంటుంది. బ్రహ్మ కొంచెం బోల్డ్లో ఉంటుంది కాబట్టి బ్రహ్మ తీసుకున్నాను. ఫాంట్ సైజ్ 20 or 24లో పెట్టాను. చూడండి ఇప్పుడు ఇప్పుడు తీసుకొని టైప్ చేసేటప్పుడు కొందరు ఏంటంటే క్యూ కొడితే ఆ రావట్లేదు అని అంటారు. అప్పుడు ఏం చేసుకోవాలి, మరి మీరు కీబోర్డ్ మీద కూడా చూసుకోవాలి. ఏంటి అంటే క్యాప్స్ లాక్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని. ఎలా అంటే మనకు కీబోర్డ్లో పైన రైట్ సైడ్లో మీరు 3 లైన్స్ చూడొచ్చు. 3 లైన్స్లో ఫస్ట్ వచ్చి నంబర్ లాక్ ఉంటుంది, సెకండ్ వచ్చి మనకు క్యాప్స్ లాక్ ఉంటుంది. ఓకేనా, సెకండ్ క్యాప్స్ లాక్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెకండ్ లైట్ కనుక ఆన్ ఉంది అంటే క్యాప్స్ లాక్లో ఉంది. చూడండి ఇక్కడ మనకు రాదు, చూడండి క్యూ కొడితే ఆ రావాలి, డబ్ల్యూ కొడితే ఈ రావాలి, ఈ కొడితే సెకండ్ ఆ రావాలి, బట్ ఇక్కడ రావట్లేదు, చూశారు కదా. ఈ విధంగా రావట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకోండి. క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లైట్ ఆఫ్ అవుతుంది. ఆఫ్ ఉంది అంటే పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టు. అప్పుడు మీరు
క్యూ కొట్టండి ఆ వస్తుంది, ఈ కొట్టండి సెకండ్ ఆ వస్తుంది, ఆర్ కొట్టండి ఈ వస్తుంది, డబ్ల్యూ కొడితే ఈ వస్తుంది, సో ఐ కొడితే ఊ వస్తుంది, పి కొడితే ఊ వస్తుంది, షిఫ్ట్ డబ్ల్యూ కొడితే రూ వస్తుంది, షిఫ్ట్ ఈ కొడితే రూ వస్తుంది, యూ అంటే ఏ వస్తుంది, ఓ అంటే ఏ వస్తుంది, ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ కొడితే ఐ వస్తుంది, టీ అంటే ఓ వస్తుంది, వై అంటే ఓ వస్తుంది, సో క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ బటన్ ప్రెస్ చేస్తే అవ్ వస్తుంది, క్యూ అంటే ఆ వస్తుంది, జీ అంటే 0 అంటే ఆ 0 కలిపి అమ్మ అవుతుంది, ఆ క్యూ అంటే ఆ వస్తుంది, విసర్గ కోసం బ్యాక్ / అంటే బై రివర్స్లో అంటే బై ఇలా ఉంటే సో బ్యాక్ / ఫార్మాట్ టైప్ చేసుకుంటే విసర్గ వస్తుంది. సో ఈ విధంగా మనం వీటిని టైప్ చేసుకోవాల్సి వస్తుంది. చూశారు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కిందికి వచ్చి ఇక్కడ అన్స్క్రిప్ట్ మేనేజర్ ఇక్కడ రన్నింగ్లో ఉండాలి. మనం స్లోగా టైప్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసి చూపిస్తాను. సో క్లోజ్ చేశాను. చూశారుగా. ఇప్పుడు మనకి ఇక్కడ లేదు. సో ఇప్పుడు వస్తే నేను క్యూ కొడితే నా వస్తుంది, ఈ కొడితే వా వస్తుంది, ఆర్ కొడితే తీ వస్తుంది, డబ్ల్యూ కొడితే ఇదేదో సమ్ సింబల్ వచ్చింది అంటే షాక్ సంబంధించిన సింబల్. చూడండి ఇక్కడ నాకు అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది లేదు. చూశారు కదా. సో అప్పుడప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే సో ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ మనకు సో టాస్క్ బార్ మీద ఉండడం వల్ల ఓకే, సో ఈ టాస్క్ బార్ మీద ఉండడం వల్ల మనం దాన్ని పిన్ టు టాస్క్ బార్, సో ఇక్కడ చూడండి ఇలా ఉండడం వల్ల అది ఆన్లోనే ఉందనుకుంటాం. కాదు, సో దాని చుట్టూ మనకి ఇలా కనబడాలి. అలా కనబడితేనే మనకి ఇది ఆన్లో ఉన్నట్టు. చూడండి ఇక్కడ ఆన్లో లేదు మనకు. సో ఇప్పుడు నేను డబల్ క్లిక్ చేసి మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తాను. చూసారా, ఈ విధంగా వస్తేనే అది మనకు ఆన్లో ఉంది అన్నట్టు. సో ఈ విధంగా మనకు ఆన్ అయినప్పుడు సో మనకు ఆటోమేటిక్గా మనకు రావడం గమనించవచ్చు. చూడండి మళ్ళీ ఒకసారి నేను ఆన్ చేశాను. ఇక్కడ టాస్క్ బార్ మీద అన్స్క్రిప్ట్ మేనేజర్ను సెట్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసి ఓకే అన్నాను. ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేశాను. సో చూడండి ఇక్కడే నాకు టైప్ చేయ క్యూ ఆ, ఈ అంటే ఆ, ఆర్ అంటే ఈ, డబ్ల్యూ అంటే ఈ వచ్చేసిందా లేదా. సో ఇప్పుడు అదే నేను క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తాను, ఆఫ్ చేసి కొడుతున్నాను. చూడండి క్ష్మీ వచ్చింది, ఈ కొడితే రూ వచ్చింది. చూడండి క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తేనేమో క్యూ కొడితే క్ష్మీ వచ్చింది, ఈ కొడితే రూ వచ్చింది. ఓకేనా. క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి ఎంటర్ కొడితేనేమో క్యూ అంటే ఆ వచ్చింది, ఈ అంటేనేమో ఆ వచ్చింది. అర్థమైందిగా. క్యాప్స్ లాక్ ఆన్ చేస్తేనేమో ఆ రావట్లేదు, క్ష్మీ వస్తుంది, ఈ కొడితే సెకండ్ ఆ రావట్లేదు, రూ వస్తుంది. క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తేనే కరెక్ట్గా మనకు వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆన్ ఉంది చూడండి, కింద టాస్క్ బార్ మీద అన్స్క్రిప్ట్ అనేది ఆన్ ఉంది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఉన్నాను. క్యూ కొడితే నాకు ఆ రాదు, క్ష్మీ రాదు, నా వస్తుంది. చూశారు కదా. ఈ కొడితే సెకండ్ ఆ రావట్లేదు, రూ రావట్లేదు, వా వస్తుంది. చూశారు కదా. ఆర్ కొడితే తీ అని వస్తుంది, ఆర్ కొడితే ఈ రావాలి, తీ అని వచ్చింది. డబ్ల్యూ కొడితే సెకండ్ ఈ రావాలి, ఈ సింబల్ వచ్చింది. చూశారు కదా. అంటే అన్స్క్రిప్ట్ ఇక్కడ మనకు ఆన్లో లేదు. అంటే టాస్క్ బార్ మీద ఉంది కావచ్చు బట్ ఆన్లో లేదు. సో ఇలా లేకపోతే మాత్రమే మనకు అన్స్క్రిప్ట్ అనేది కరెక్ట్గా వర్క్ కాదు. క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్న వర్క్ కాదు. సో అంటే తెలుగు లెటర్స్ అనేటివి పర్ఫెక్ట్గా రావు మనం ఇచ్చిన లెటర్ ప్రకారం. అలాగే అన్స్క్రిప్ట్ క్లోజ్ అయినా కూడా మనకు తెలుగు అక్షరాలు అనేటివి పర్ఫెక్ట్గా రావు. ఓకే. సో ఈ విధానంలో క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి అన్స్క్రిప్ట్ ఆన్లో ఉంటే మాత్రమే మనకు అది కూడా ఫాంట్ స్టైల్ బ్రహ్మాలు తెలుగు నేమ్స్ బ్రహ్మానేగా తెలుగు నేమ్స్ ఏవి ఉన్నా మనకు తెలుగు ఫాంట్ స్టైల్ అంటే తెలుగు ఫాంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉన్న ఆన్లో ఉన్న అంటే క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్న తెలుగు లెటర్స్ అనేటివి కరెక్ట్గా రావు. తెలుగు ఫాంట్స్ నేమ్స్ అనేటివి లేకుండా ఇంగ్లీష్ ఫాంట్ హిందీ ఫాంట్స్ నేమ్స్ ఉన్నా కరెక్ట్గా రావు. అలాగే కింద అన్స్క్రిప్ట్ మేనేజర్ కరెక్ట్గా అంటే ఆన్లో లేకుండా ఆఫ్ అయినా కూడా రాదు. చూశారు కదా. ఫాంట్ నేమ్స్ లేకున్నా రావు, అలా ఫాంట్ నేమ్ తెలుగు నేమ్స్ లేకున్నా రావు. అలాగే అన్స్క్రిప్ట్ మేనేజర్ ఆన్లో లేకున్నా తెలుగు నేమ్స్ అనేటివి రావు. అర్థమైంది కదా. సో కాకపోతే ఇక్కడ ఏంటిది నేను ఇంగ్లీష్లో ఫాంట్ నేమ్ పెట్టినప్పుడు మనకి ఇలా సో ఇంగ్లీష్ వస్తుంది చూడండి పర్ఫెక్ట్గానే వస్తుంది. ఎందుకంటే నాకు అన్స్క్రిప్ట్ అనేది ఓపెన్లో లేదు కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా అన్స్క్రిప్ట్ ఓపెన్ అండ్ ఇంగ్లీష్ ఫాంట్ స్టైల్ ఉంటే వేరే సింబల్స్ రావడం జరుగుతుంది. ఓకే. సో చూడండి ఇంగ్లీష్ ఫాంట్ స్టైల్ ఉండి అన్స్క్రిప్ట్ ఓపెన్ చేసి ఉంటే సో మనకు ఫాంట్ తెలుగు నేమ్స్ కాకుండా సమ్ స్పెషల్ సింబల్స్ రావడం గమనించవచ్చు. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఫాంట్ నేమ్ పెట్టాను. సో అన్స్క్రిప్ట్ మేనేజర్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశాను, మళ్ళీ మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి.
సో ఓకే అన్నాను. ఇప్పుడు ఫాంట్ ఫార్మాట్లో ఉంది, ఎంటర్ కొట్టి సో ఇప్పుడు టైప్ చేస్తున్నాను. ఇంగ్లీష్ ఫాంట్లో ఉంది చూడండి. క్యూ కొడితే ఎన్ వచ్చింది, డబ్ల్యూ కొడితే సమ్ సింబల్ వచ్చింది, ఈ కొడితే ఇంకొక సింబల్ వచ్చింది, ఆర్ కొడితే ఇంకొక సింబల్ వచ్చింది, టీ కొడితే ఇంకొక సింబల్ వచ్చింది. సో చూడండి అనుస్క్రిప్ట్ ఆన్లో ఉంది, ఫాంట్ నేమ్ అనేది ఫాంట్ స్టైల్ అనేది వేరే ఉంది. అదే ఫాంట్ నాకు ఇక్కడ ఆన్లోనే ఉంది. సో ఫాంట్ స్టైల్ మాత్రము బ్రహ్మ పెట్టి టైప్ చేసాను. క్యూ కొడితే ఆ వచ్చింది చూడండి, క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉంది కాబట్టి. డబ్ల్యూ కొడితే ఈ వచ్చింది. క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే మాత్రం క్యూ కొడితే స్మీ వచ్చింది. సో డబ్ల్యూ కొడితే రూ వచ్చింది. చూశారు కదా. సో ఈ విధానంలో ఉంటుంది. అదే ఇప్పుడు క్యాప్స్ లాక్ ఆన్లో ఉంది, రైట్. సో ఇప్పుడు అనుస్క్రిప్ట్ క్లోజ్ చేసినా రాదు. క్యాప్స్ లాక్ ఆఫ్లో పెట్టి అనుస్క్రిప్ట్ క్లోజ్ చేసినా కూడా మనకి ఇక్కడ రాదు. చూడండి నా సమ్ సింబల్స్ ఈ విధంగా వస్తాయి. చూశారు కదా. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్ఫెక్ట్గా చూడండి. ఓపెన్ చేసే ముందు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఓపెన్ చేయండి. ఆ తర్వాత క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకోండి. ఫాంట్ స్టైల్ తెలుగు నేమ్స్ పెట్టుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా మీకు తెలుగు ఫాంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది యాపిల్ కీబోర్డ్లో. చూశారు కదా. ఈ విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అనుస్క్రిప్ట్ ఓపెన్ చేసేప్పుడు సో ఓపెన్ కాకుండా సమ్ బాక్స్ DLL కమాండ్ మిస్సింగ్ అని వస్తే మాత్రం అది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అప్పుడు అది ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఓపెన్ చేసి పెట్టండి. ఒకవేళ లేదు అనుకో DLL డాట్ మిస్సింగ్ అని వచ్చినప్పుడు కూడా ఒకవేళ ఫస్ట్ ఫార్మాట్లో వచ్చినప్పుడు ఏం చేయండి, మళ్ళీ ఒకసారి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా చేయండి. ఒక్కోసారి అట్లా వచ్చినప్పుడు కూడా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది, మనకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా చేసినప్పుడు కూడా అలా రావట్లే, అలానే వస్తుంది DLL మిస్సింగ్ అని అన్నప్పుడు సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ చేసుకొని వేసుకోండి. సో ఈ విధంగా తెలుగు ఫాంట్ను మనం అనుస్క్రిప్ట్ మేనేజర్ ద్వారా వాటిలో టైప్ చేస్తాం. ఇక ఫోటోషాప్లో అనుకుంటారా, మనకు అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓన్లీ అడోబ్ ఫోటోషాప్లో మాత్రమే సపోర్ట్ అవుతుంది. అడోబ్ ఫోటోషాప్ ఏంటి 7.0, ఫోటోషాప్ CS4లో CS6లో వస్తుంది అంటే రాదు. ఫోటోషాప్ 7.0లో మాత్రమే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ వచ్చేప్పుడు ఏంటంటే మనకు టెక్స్ట్ బాక్స్ టూల్ను తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఫైల్లో న్యూ ఫైల్ తీసుకున్నాను, A4 షీట్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్నాను కదా. చూడండి ఇలా తీసుకున్నాను. Ctrl+ ద్వారా జూమ్ చేశాను. సో ఇప్పుడు టీ అనే టెక్స్ట్ ద్వారా తీసుకోవడం వల్ల ఇక్కడ ఫాంట్ స్టైల్ అడుగుతుంది. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది బ్రహ్మారు తెలుగు నేమ్స్ పెట్టుకోండి. టెక్స్ట్ సైజ్ అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి టెక్స్ట్ సైజ్ ఇక్కడ ఉంటుంది. సో టెక్స్ట్ సైజ్ అనేది మీరు చూజ్ చేసుకోండి, రైట్. టెక్స్ట్ కలర్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు టెక్స్ట్ అనే సెంటరా లెఫ్టా రైటా అనే ప్రాసెస్ ఉంది. నేను లెఫ్ట్ పెట్టాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిందా లేదా. సో కీబోర్డ్ మీద క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకోండి. అనుస్క్రిప్ట్ ఇక్కడ నాకు ఓపెన్లో లేదు. సో చూడండి ఓపెన్లో లేదు కాబట్టి సమ్ సింబల్స్ వస్తున్నాయి, రైట్. ఇప్పుడు అనుస్క్రిప్ట్ మేనేజర్ నేను ఓపెన్ చేశాను. సో ఆల్రెడీ 2 times 3 times ముందే ఓపెన్ చేశాను, డైరెక్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసే ప్రాసెస్ అయితే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర వేసుకోండి. ఇప్పుడు నేను ఫోటోషాప్లో తెలుగు ఫార్మాట్ అనేది చూపిస్తున్నాను. ఓకే, సేమ్ అదే ఫార్మాట్ బట్ ఇక్కడ ఫోటోషాప్లో కాబట్టి ఇక్కడ ప్రాసెస్. సో ఇక్కడ తెలుగు పెట్టాను, యాపిల్ కీబోర్డ్ పెట్టి ఓకే టైప్ చేశాను. ఇక్కడ నేను తెలుగు అనేది టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ నేను టైప్ చేసినప్పుడు ఏంటిది అనుకున్నప్పుడు ఓకే చూడండి ఇక్కడ నాకు స్ట్రేట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం టైప్ చేసినప్పుడు సో మనది ఏంటి అనుకున్నప్పుడు స్ట్రేట్గా వెళ్ళిపోతుంది చూడండి. ఓకే, సో ఇక్కడ తెలుగు ఫాంట్ ఫార్మాట్ సెట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకు ఫోటోషాప్లో ఆహా కొడతా అంటే విసర్గ అనేది ఒక బాక్స్ రూపంలో ప్రొవైడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ విసర్గ రావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, సో మీరు ఆల్రెడీ MS వర్డ్ ఉంది కదా. సో MS వర్డ్ ఏదైతే ఉందో సో MS వర్డ్లో విసర్గ టైప్ చేసి అది కాపీ పేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు అని. సో నేను MS వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళాను. సో ఫాంట్ స్టైల్ బ్రహ్మ పెట్టేసాను డైరెక్ట్గా. సో ఇక్కడ నేను విసర్గ టైప్ చేశాను చూసారుగా. సో ఈ విసర్గ వచ్చేసింది. సో టెక్స్ట్ సైజ్ కొంచెం పెంచుతాను చూడండి. విసర్గ వచ్చింది. ఈ విసర్గని ఇక్కడ కాపీ చేసి ఇది క్లోజ్ చేసేసి ఓకే. సో ఈ ఫోటోషాప్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V. ఓకేనా, పేస్ట్ అనండి. వచ్చిందా లేదా. సో ఇలా సపోర్ట్ అవుతుంది, అంతేగాని డైరెక్ట్ ప్రాసెస్ చేస్తే రాదు. అలా ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని నేమ్స్ టైప్ చేసాను చూడండి. కవిత, ఓకే. సో కౌశల్, లియా చూడండి. సో ఇది మనం టైప్ చేసినప్పుడు డైరెక్ట్గా అటే సైడ్కి వెళ్ళిపోతుంది చూడండి, కిందికి రాదు. ఎప్పుడు వస్తుంది కిందికి అంటే సో మనం ఎంటర్ కొడితేనే వస్తుంది ఇందులో, లేకపోతే సో మనకి ఇక్కడ
అది డైరెక్ట్గా రాదు. చూడండి ఇక్కడ నేను టైప్ చేసినా అది అటు వెళ్ళిపోయింది. సో మనకు కర్సర్ ముందుకు తీసుకొని ఎంటర్ కొడితేనే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూశారు కదా. సో ఈ విధంగా మనము ఫోటోషాప్లో తెలుగు టైప్ చేయడం ఉంటుంది. అంటే ఎంటర్ కొడితేనే మనకి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎంటర్ కొడితేనే మనం ఇక్కడ ఏదైనా సరే మనకు ఎంటర్ కొడితేనే రావడం జరుగుతుంది. కింది లైన్లో లేదంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎందుకంటే ప్రతిదీ ఒక లేయర్ కింద, ఇది టెక్స్ట్ లేయర్ కింద ప్రాసెస్ అయిపోయింది. నేను ఆరో మార్క్ చూడండి, ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది లేయర్స్ టూలో. ఇది టెక్స్ట్ లేయర్, ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది. టెక్స్ట్ లేయర్ కింద ఇది మారిపోయింది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేయాలనుకోండి వేరే ప్లేస్లో, అప్పుడు అది ఇంకొక లేయర్ కింద చేంజ్ అవుతుంది. చూడండి ఇంకొక లేయర్ కింద చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడొచ్చు, ఇక్కడ ఇది ఇంకొక లేయర్ కింద ప్రాసెస్ అయింది. చూసారు కదా. ఇలా మనకు ఎంఎస్ వర్డ్లో ప్రాసెస్ చేయడం ఉంటుంది. సరే ఇవి ఏంటి మరి ఇక్కడ అంత దగ్గరకు వచ్చినాయి అంటే, ఈ టూల్కి పైన ఇక్కడ మనకు టెక్స్ట్కి సంబంధించిన సెట్టింగ్ ఫార్మాట్ ఉంది. అంటే టెక్స్ట్కు లైన్కి ఎంత గ్యాప్ ఉండాలి అని 14 పాయింట్ ఉంది కాబట్టి అంతే వచ్చింది. నాకు కొంచెం 36 పెట్టుకుంటే పెరుగుతుంది. చూడండి ఇక్కడ రాము సీతకు పెరిగింది. ఇక్కడ ఎందుకు పెరిగింది, ఇక్కడ పెరగలేదు అంటే ఇక్కడ లేయర్ను సెలెక్ట్ చేస్తే ఇక్కడ చేంజ్ అవ్వడం జరుగుతుంది. నాకు ఫస్ట్ లేయర్ కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ లేయర్ తీసుకొని ఇక్కడ బిట్వీన్ గ్యాప్ ఏదైతుందో అది తీసుకోండి. చూడండి చేంజ్ అయిందా లేదా. ఇది ఇక్కడ దాకా వచ్చింది కదా, అంటే ఈ టెక్స్ట్ గ్యాప్ పెరిగేసరికి ఇది ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసి అప్పుడు దీన్ని ఇలా జరుపుకోండి. ఇలా ఫోటోషాప్లో టెక్స్ట్ను యూజ్ చేయడం జరుగుతుంది. తెలుగు ఫాంట్ స్టైల్ అనుస్క్రిప్ట్ యూజ్ చేసి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇది ఏంటంటే చాలా స్పెసిఫిక్గా కొందరు బ్రదర్స్ అడిగారు కాబట్టి ఇది మళ్ళీ ఈ వీడియోను చేసి చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోకి సంబంధించిన ముందు చేసిన వీడియో అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఎవరైనా చూడకపోతే.